అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 239వ ఎపిసోడ్కి సుస్వాగతం. అన్నట్లు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి, అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో కరివేపాకు గురించి మాట్లాడుకుందాం. లోకాలన్నీ భువనాలన్నీ ఏలేటువంటి స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యంజనాలలో కరివేపాకంటే చాలా ఇష్టమైనటువంటిది ఆయనకి. స్వామికి కరివేపాకంటే అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు. నిజానికి స్వామివారి ప్రసాదాలన్నింటిలో దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిది, దేని మహిమ దానిది, దేని రుచి దానిది, దేని విశిష్టత దానిది. అయినా ప్రతి దానిలో కూడా స్వామి ఇష్టపడేటువంటి కరివేపాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి విషయం. అన్నట్లు లౌకికంగా ఒక్క నిమిషం మనం మాట్లాడుకుంటే, కరివేపాకు అనేటువంటిది ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడడానికి, వాడుకొని పక్కన పడేసే సందర్భంలో కానీ, లేకపోతే ఈయన మనకు అక్కర్లేదు అని పక్కన పెట్టేసేటువంటి సందర్భంలో కానీ వాడేటువంటిది విషయం. నా జీవితం కరివేపాకు జీవితం లాంటిది. అందరూ వాడుకుంటారు, పక్కన పడేస్తారు, చివరికి నాకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వరు అని ఎంతోమంది వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, వగచి 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 మాట్లాడుతుంటారు. కరివేపాకుకి అదొక కోణం. అయితే ఇక్కడ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కరివేపాకు గురించి మనం మాట్లాడుకోవాలంటే, ప్రకృతిలో ఉండేటువంటి రకరకాల శాకములలో, శాకములంటే కూరలు, శాకాహారం అంటాం, అందుకే వాటిల్లో ఈ ఆకుకూరల్లో కరివేపాకు అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. కరివేపాకులో ఉండేటువంటి అనేక ఆరోగ్యపరమైనటువంటి విశిష్ట లక్షణాలతో మనిషి జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తినేటప్పుడు, అది భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, ఏదైనా తినుబండారాలు కావచ్చు, తినేటప్పుడు వాటిల్లో వచ్చేటువంటి కరివేపాకుని ఏరి పక్కన పడేస్తూ ఉంటారు. అది సరికానే కాదు. ఆ మధ్య నిజ జీవితంలో జరిగినటువంటి ఒక విషయం ఇవాళ మీ ముందు నేను చెప్తున్నాను. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి అయినటువంటి పుల్లారెడ్డి గారు కరివేపాకు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారట. ఎవరైనా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కరివేపాకు తినకుండా పక్కన పడేయటం ఆయన కంట పడితే, ఆయన ప్రత్యేకంగా వడ్డించేటువంటి వాళ్ళని పిలిచి ఈయన కరివేపాకు మరింత వేయండి అని తినిపించేవారట. తినిపించి, బాబు కరివేపాకు గొప్పతనం ఏంటో తెలుసా అని వివరించేవారట. అవన్నీ పక్కన పెడితే మనకు కూడా తెలిసినటువంటి అనేక మంది పెద్దవాళ్ళు కరివేపాకును వాడండి, కరివేపాకును తినండి, కరివేపాకును పక్కన పడేసే వస్తువుగా పరిగణించకండి అని చెప్తూ ఉంటారు. అసలు మనం చెప్పుకునేటువంటి మాటల్లో జీవితానికి పనికొచ్చేటువంటి అనేక విషయాలు, చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉండేటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలనేది వాళ్ళ ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లా, గుర్చేనక్కర్లా. శ్రీవారి విషయానికి వస్తే, ఆయనకి కరివేపాకంటే ఎంతో ఇష్టం కాబట్టి పద్మావతి అమ్మవారు వివాహం జరిగిన తర్వాత, అప్పగింతల ఎన్ని అయిన తర్వాత సారె తీసుకొని వస్తుంది కదా భర్త దగ్గరికి, అత్తగారింటికి. అలా వచ్చినటువంటి సందర్భంలో ఆమెతో పాటు ఎన్నో రకాల వస్తువులు, ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి. అవన్నీ అలా పరిశీలించినటువంటి మన శ్రీవారికి కనబడినటువంటిది ఆ కరివేపాకు. ఆమె తెచ్చినటువంటి వాటిల్లో కరివేపాకు లేదు. మన స్వామికేమో కరివేపాకు చాలా ఇష్టం. కరివేపాకు లేకపోతే ఎలా? నువ్వు తెచ్చినటువంటి సారెలో, నీ సారెలో కరివేపాకు ఉండాలి, ముందు నువ్వు వెళ్ళి పుట్టింటికి వెళ్ళి మళ్ళీ కరివేపాకు పట్టుకొని రా అని అమ్మవారిని ఆదేశించారట స్వామి. అయితే ఆ కరివేపాకు నువ్వు సాయంత్రం లోపల, సూర్యాస్తమయం జరిగే లోపల తీసుకురావాలి, ఆ సూర్యాస్తమయం దాటితే మాత్రం కుదరదు అని చెప్పారట. స్వామి నోటంట ఏది వెలువడినా దానికొక లోకోత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కారణం ఉంటుంది. ఇవి స్వామివారి గురించి మనం వినేటువంటి, చదువుకునేటువంటి, తెలుసుకునేటువంటి మహిమల పరంపరలో ఎన్నో విషయాలు బయటపడుతూ ఉంటాయి.
అటువంటిదే ఇదొకటి. ఏమిటది? సూర్యాస్తమయం అయ్యేలోపు నువ్వు కరివేపాకు తీసుకొని రావాలి, ఎందుకంటే నాకు కరివేపాకు ఇష్టం కాబట్టి, నువ్వు తెచ్చిన సారెలో అది ఉండాలి కాబట్టి అని పద్మావతి అమ్మవారికి ఆయన చెప్పిన తర్వాత ఆ పద్మావతి అమ్మవారు అది తీసుకొని వస్తూ ఉంటే అంతలో సూర్యాస్తమయం అయిపోయింది. ఎక్కడైంది సూర్యాస్తమయం? తిరుచానూరు అనేటువంటి చోట అయింది. దాంతో అమ్మవారు అక్కడికక్కడే నిలబడి అక్కడికక్కడే ఆగిపోయి శిలగా మారిపోయింది. అలా అమ్మవారు వెలసినటువంటి శిలారూపం దాల్చినటువంటి ఆ ఊరు, పద్మావతీదేవి అమ్మవారి ఊరు తిరుచానూరు. తిరు అంటే తమిళంలో పవిత్రమైన అని అర్థం. అందుకే మనకి తిరుచూర్ణం, తిరుమల, తిరుపతి, తిరునామం అనే మనం వాడుతూ ఉంటాం కదా. చాన అంటే స్త్రీ, ఒక గొప్ప మహిళ. ఊరంటే మనకు తెలిసిందే. తిరుచాన ఊరు అంటే ఒక పరమ పవిత్రమైనటువంటి మహిళ అధివసించేటువంటి ఊరు తిరుచానూరు. ఆ తిరుచానూరులో కరివేపాకు కారణంగా ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ, ఆ పుణ్యక్షేత్రంలో అమ్మవారు విలసిల్లుతూ ఉంటూ ఇప్పటికి కూడా మనందరినీ కరుణతో కటాక్షిస్తూ దీవెనలిస్తూ ఉంది. కరివేపాకు వెనకాల స్వామివారి విషయంలో ఎంత కథ ఉందో చూసారా? ఇలా అద్భుతమైనటువంటి విషయాలు స్వామివారి గురించి తెలుసుకుంటూ ఉంటే కాసేపు మనం మన లోకాన్ని, మన ప్రపంచాన్ని, మన హడావుడి జీవితాన్ని మర్చిపోతుంటాం. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.